ఈరోజు మనుషులను నువ్వు సంపాదించుకోవచ్చు. ఎలాంటి మనుషుల్ని సంపాదించుకోవచ్చు అంటే, చాలామంది ఎలాంటి మనుషుల్ని సంపాదించుకోవాలని చూస్తున్నారంటే, చాలామంది అనేకులు నన్ను వెంబడించాలని చెప్పేసి ధనవంతులు ఆస్తులను సంపాదించుకుంటున్నారు, అన్నిటినీ సంపాదించుకున్నారు, కీర్తిని అన్నిటినీ సంపాదించుకొని మనుషులు వాళ్ళని వెంబడించేలా చూస్తున్నారు. కానీ చాలామంది నీతిని సంపాదించుకొని నీతిమంతుల్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారండి. హల్లెలూయా. ఒకవేళ నీ డబ్బుని బట్టే కానీ, ఒకవేళ నీ స్థితిని బట్టే కానీ మనుషులు నేను వెంబడించారనుకోండి, అది ఉన్నంతకాలమే మనుషులు నేను వెంబడిస్తారు. అది లేకపోతే మనుషులు నేను వెంబడించరు. అదే ప్రేమ అంటే శరీర సంబంధమైన ప్రేమ. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ నీలో ఉన్న క్యారెక్టర్ని, నీలో ఉన్న నీతిని చూసి ఆత్మ సంబంధమైన ప్రేమ నీకు దగ్గర అవుతూ ఉంటుందండి. హల్లెలూయా. నీలో ఉన్న మంచితనాన్ని చూసి మాత్రమే దైవికమైన ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్యలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. దైవికమైన ప్రేమ మరణము ఎడబాపు వరకు వాళ్ళిద్దరిలో ఎంత మాత్రమో తేడాలు రావండి. హల్లెలూయా. ఇన్ కేస్ ఒకవేళ ఆ దైవ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తిగా మారితేనే తప్ప దైవ ప్రేమ అనేది ఒక ఇద్దరి మనుషుల మధ్యలో ఉంటే ఆ బాండ్ అనేది, ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఈ రూతు నయోమిల బంధం అనేది మనకు తెలియపరచబడతా ఉంటుందండి. హల్లెలూయా. చాలామంది అత్తకోడళ్ళ మధ్య అగ్గిపుల్ల పెడితే చాలండి, అగ్ని వెలిగించాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయింది. అంతగా గొడవలు, అంతగా మనసపార్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ రూతు నయోమిలకు మధ్య ఏర్పడిన ప్రేమ ఏ ప్రేమ అంటే కేవలము దైవ సంబంధమైన ప్రేమ మాత్రమేనండి. హల్లెలూయా. రూతు నయోమిలో ఏం చూసింది అంటే, నయోమి క్రీస్తుని ధరించుకోవడం చూసింది. ఈరోజు మనం లోకానికి వెళ్తున్నప్పుడు మనుషులు నేను గౌరవిస్తున్నారా, మనుషులు నేను వెంబడిస్తున్నారా, మనుషులు నేను పొగడుతున్నారా? ఒక్కసారి ఆ పొగడ్తని గురించి విచారణ చేయండి. నీలో ఏం చూసి మనుషులు నేను పొగడుతున్నారు? నువ్వు బాగున్నావని చెప్పి మనుషులు నేను పొగడుతున్నారా? నీ దగ్గర డబ్బు బాగుందని చెప్పేసి మనుషులను పొగుడుతున్నారా? లేకపోతే నీ డ్రెస్ బాగుంది, నీకు ఇంకా నీ బిల్డింగ్స్ బాగున్నాయని చెప్పేసి మనుషులను పొగుడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వీటిని బట్టి కనుక నీకు పొగడతలే కానీ, వీటిని బట్టి కనుక నీకు అతిశయాలే కానీ రావడం వల్ల ఇవి ఉన్నంతకాలమే నీకు అవి ఉంటాయండి. హల్లెలూయా. నిన్ను పొగడేవారైనా, నీతో స్నేహం చేసేవారైనా, నీతో మాట్లాడేవారైనా వాటిని చూసి మాత్రమే నీతో మాట్లాడుతున్నారు, నేను వెంబడిస్తున్నారు. కాబట్టి అవి లేకపోతే వారు లేరు అని నువ్వు గుర్తుంచుకోవాలండి. హల్లెలూయా. కానీ నీతిమంతుల ప్రేమ, దైవికమైన ప్రేమ మాత్రము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కానీ అది స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఏర్పరచబడుతూ ఉంటుంది. అందుకే లోకానికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించండి, నేను కనబడాలి, నేనేంటో చూపించుకోవాలని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి. నీలో ఉన్న క్రీస్తుని మీరు చూపించాలి. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒక్కసారి ఆ భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. ఇక్కడ మనుషులకు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు ఏమని సెలవిస్తుంది అని అంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచే విధంగా మీలో ఉన్న వెలుగుని ప్రకాశింపజేయుడి అని దేవుని యొక్క వాక్యం అని సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. అంటే ఈ లోకమంతా చీకటిగా ఉంది కాబట్టి ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు ఏ రీతిగా బయటపడుద్ది అంటే నీలో ఉన్న, నాలో ఉన్న క్రియల ద్వారానే అది బయటపడుతూ ఉంటుందండి. హల్లెలూయా. మన క్రియల ద్వారా ఎవరిని మనం మహిమపరచాలి అంటే దేవుణ్ణి మహిమపరచాలి తప్ప మనలో ఉన్న ఆలోచన ద్వారా, శరీర సంబంధమైన అలంకరణ ద్వారా, ఇంకేదో చేయడం ద్వారా, బాగా మాటలు మాట్లాడి మనుషుల దృష్టిలో అబ్బాయి ఈమె బాగా మాటలు మాట్లాడితే ఈమె దగ్గర చాలా తెలివి ఉంది అని ఇలాంటి వాటి విషయంలో మనుషుల ఖ్యాతిని మీరు సంపాదించుకోకండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోకంలోనికి వెళ్తే నన్ను మహిమపరచు నీ క్రియల ద్వారా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. క్రీస్తుని మనం సంతోష పెట్టాలి అంటే బాగా డబ్బు సంపాదించుకుంటే సంతోష పెట్టలేము, చర్చ్ అంతా క్లీన్ చేస్తే సంతోష పెట్టలేము. దేని ద్వారా మనం సంతోష పెట్టగలుగుతాము అంటే కేవలము నీ సత్క్రియల ద్వారా మాత్రమే క్రీస్తుని మనం సంతోష పెట్టగలుగుతామండి. హల్లెలూయా. అలాగని దేవుని పరిచర్య చేయకూడదని నేను అనట్లేదు.
ఎందుకంటే దేవుడు మనలో నుండి ప్రార్థనలు, బలులు ఇవన్నిటికంటే ఎక్కువగా ఏది ఆశిస్తున్నాడు అంటే క్రియలు మన ద్వారా ఆశిస్తున్నారండి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది మనుషులను సంతోషపెట్టడానికి దేవునికి దూరం అవుతున్నారు. నేను నా ఫంక్షన్కి వెళ్ళకపోతే మనుషులు ఏమనుకుంటారో అని చెప్పేసి శరీర సంబంధమైన కార్యకలాపాలకు ఎక్కువగా దగ్గర అవుతున్నారు. నేను వాళ్ళతో మాట్లాడకపోతే, వాళ్ళతో రిలేషన్ కలుపుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి దేవుణ్ణి బాధ పెట్టడం అనేది ఈ రోజుల్లో చాలామందికి జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కాబట్టి లోకములోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ద్వారా నాకు మహిమ రావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే నేను బయటికి వెళ్తున్నాను, ఎంతమందిలో ఎంతమంది నన్ను చూసి నా యేసుని మహిమపరుస్తున్నారు అని నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. నీ క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుందా, నీ క్రియల ద్వారా దేవునికి ఘనత వస్తుందా, లేకపోతే ఘనతహీనత వస్తుందా అని ఒకసారి మనం పరిశోధించుకోవాలి. దేవుడి పరిశోధనలో నువ్వెంత ఉన్నావో లోకం కూడా నేను పరిశోధిస్తూ ఉంటుంది. నీలో చూడండి, అన్యులు ఎన్ని మాట్లాడినా దే వాంట్ కేర్ అండి, వాళ్ళు పట్టించుకోరు. అదే నువ్వు మాట్లాడవనుకోండి, అది వేరే రేంజ్లో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, వీళ్ళు చర్చ్కి వెళ్తారుగా, ఏంటి ఈ మాటలు, ఏంటి వీళ్ళు చర్చ్కి వెళ్తారుగా, ఏంటి ఇవన్నీ, ఏంటి వీళ్ళు ఇవన్నీ చేయరు కదా అని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా మనము ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళు మన ద్వారా దేవునికి మహిమ కాకుండా అవమానం అనేది వాళ్ళు తీసుకొస్తూ ఉంటారండి. హల్లెలూయా. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని దినాలు మరి చర్చ్కి వస్తున్నారు కదా, ఇన్ని రోజులు మరి దేవుని నమ్ముకున్నారు కదా, ఎంతమంది మిమ్మల్ని చూసి, మీ క్యారెక్టర్ని చూసి నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడమ్మా అని ఎంతమందిని గుర్చున్నారండి? పరిశోధించుకోవాలి. నేను ఈ లోకంలోనికి వచ్చాను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూనే ఉన్నాను, కానీ మరి దేవునికి నేనేమి ఇవ్వగలుగుతున్నాను? ఇప్పటి వరకు ఒక్కసారైనా నన్ను చూసి మనుషులు దేవుణ్ణి మహిమపరిచారా? ఇప్పటి వరకు నా క్రియల ద్వారా దేవునికి మహిమ కలిగిందా? కనీసం మనుషులు మహిమపరచబడకున్న దేవుణ్ణి కనీసము నా క్రియల ద్వారా దేవుడైనా సంతోషపడుతున్నాడా అని చెప్పేసి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలండి. హల్లెలూయా. నిన్ను నీ దేవుణ్ణి మహిమపరచడం కాక నిన్ను నువ్వు మహిమపరుచుకోవాలని శరీర సంబంధంగా నువ్వెన్ని కూర్చుకుంటా, శరీర సంబంధంగా నీ ఖ్యాతిని పెంచుకోవాలని ఎంత ప్రయత్నించినా కానీ నీ దగ్గర నువ్వు కూర్చుకున్నది ఉన్నంత మట్టికే నీ ఖ్యాతి, ఉన్నంత మట్టికే నీ ఘనత తప్ప అవన్నీ కూలిపోతే భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. అందుకే డబ్బు చేత దేవునికి మహిమ తెలియము, ఘనత చేత దేవునికి మహిమ తెలియము, అలంకరణ చేత దేవునికి మహిమ తెలియము, కానీ నీవు మాట్లాడే మాటల ద్వారా, నీలో ఉన్న దీనత్వము ద్వారా, నీ వస్త్ర విధానము ద్వారా, నువ్వు నడుచుకునే ప్రవర్తన ద్వారా మాత్రమే, నీ క్రియల ద్వారా మాత్రమే అన్యజనులను చూసే నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఇలాగే ఉంటాడా? ఇంత గొప్ప వ్యక్తా? అసలు ఏం నేర్పిస్తారు మీకు చర్చిలో? ఒకసారి నేను మీ చర్చికి రావచ్చా అని చాలామంది మీ క్రియలను చూసి మీకు క్వశ్చన్ అనేది ఇస్తూ ఉంటారండి. హల్లెలూయా. ఒకవేళ అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఇక ముందు రాలేవేమో, కానీ ఇక ముందు అలాంటి ఒక దేవునికి మహిమకరమైన క్రియలో మీలో మీరు పెంపొందించుకోవడానికి మీరు ఇష్టపడండి. హల్లెలూయా.